కోల్కతా వెళ్ళిన రాథోడ్ అయితే అమర్‌కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. "చెప్పు రాథోడ్, రణ్వీర్ గురించి ఏం కనుక్కున్నావు?" అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట. సార్, అసలు రణ్వీర్ అయితే ఒక పెద్ద రాజవంశానికి చెందిన వ్యక్తి అంట సార్. ఇంక రణ్వీర్‌కున్న తాగుబోతు అలవాటు వల్ల రణ్వీర్ వాళ్ళ నాన్న ఆస్తి మొత్తాన్ని రణ్వీర్‌కు పుట్టబోయే కూతురు మీద రాసాడంట సార్. కానీ రణ్వీర్ అయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని బిడ్డను కన్నాడంట. అసలు రణ్వీర్ వైఫ్ పాపని తీసుకొని ఎటో వెళ్ళిపోయిందంట సార్. ఆ పాపకు సంబంధించి ఏదో కోర్టులో కేసు కూడా నడుస్తుందంట సార్ అనేసి రాథోడ్ అంటాడనమాట. ఇంకా సరే రాథోడ్, ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పు అనేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రణ్వీర్ అయితే అమర్ ఇంటికి వచ్చేస్తాడనమాట. ఇంకా ఏంటి రణ్వీర్ పొద్దున్నే ఇలా వచ్చారు అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. ఏం లేదు అమర్ గారు, అంజు ఇంటికి వచ్చినప్పటి నుంచి అంజునైతే చూడలేదు, అంజు కోసం ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. సరే రణ్వీర్ గారు, అంజుని చూడండి, కానీ మీరు ఇన్ని రోజుల నుంచి మీ వైఫ్ గురించి పాప గురించి వెతుకుతున్నారు కదా, ఒక్క క్లూ కూడా దొరకలేదా అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట. అస్సలు దొరకలేదు అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, అసలు ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము వెతికి పెడతామనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అయ్యో, అసలు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే నా వైఫ్ అయితే పాపనైతే ఇంకా దూరంగా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది, నేనే వెతుక్కుంటానులే అనేసి రణ్వీర్ అంటాడనమాట. ఓహో, ఇన్ని రోజులు మీరు మీరు పాప గురించా ఆలోచించి ఇంకా వెతికేది అనేసి అమర్ అంటాడనమాట. అవునని చెప్పేసి రణ్వీర్ అయితే లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క అయితే అనామిక అయితే డైనింగ్ టేబుల్ దగ్గర అయితే ఇంకా గాజు గ్లాసులు ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. అనుకోకుండా ఒక గాజు గ్లాస్ అయితే కింద పడి పగిలిపోయిద్ది అనమాట. ఇంకా బాగి వచ్చేసి అక్క అక్క అని పిలుస్తూ ఉంటే అనామికకి వినిపించదనమాట. అక్క, గాజు గ్లాసు పగిలిపోయింది, నేను క్లీన్ చేస్తానులే మిగిలినవి అనేసి బాగి అంటూ ఉంటే అనామికకి ఏమీ వినిపించదనమాట. ఇంకా బాగి అయితే అనామికని తడిమి చెప్తుందనమాట. ఏంటక్క ఇంత పరధ్యానంలో పిలుస్తున్నా పలకట్లేదు అనేసి బాగి అంటూ ఉంటే, నేనేదో ఆలోచిస్తున్నానులే బాగి అనేసి అనామిక అంటదనమాట. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అక్క, నేను పని చేస్తానులే అనేసి బాగి అంటదనమాట. ఇంకా అనామిక రూమ్లోకి వెళ్ళిపోయి చెవులు ఎదిరించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా గుప్తా గారు వచ్చేసి, బాలిక నీకు వినికిడి లోపం కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా పౌర్ణమి కల్లా నీ గాత్రం కోల్పోతావు, చూపు వినికిడి అన్నీ పోతాయి నీకు అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. నువ్వైతే త్వరగా అనామిక శరీరంలో నుంచి బయటకు వచ్చేసాయి అనేసి వార్నింగ్ ఇచ్చేసి గుప్తా గారు వెళ్ళిపోతారనమాట. ఇంకా రణ్వీర్ అయితే పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. పిల్లలు, మీరైతే హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదు కదా, నాతో పాటు కోల్కతా రండి, మీ డాడీని ఒప్పించి తీసుకెళ్తానులే అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, అలాగే వస్తాం అంకుల్ అనేసి పిల్లలు అంటారనమాట. ఇంకా రణ్వీర్ అయితే ఒక యాపిల్ ముక్క కోసి అంజు పాపకి ఇస్తూ ఉంటాడనమాట. అప్పుడు అంజుకైతే రణ్వీర్ స్పర్శ తగిలి ఇంకా గుర్తొస్తుంది అనమాట. ఆ రోజు వాటర్ వరల్డ్లో తన్ని కిడ్నాప్ చేయాలనుకున్న వ్యక్తి యొక్క చేయి స్పర్శ, రణ్వీర్ చేయి స్పర్శ ఒకేలాగా ఉంటాయన్నమాట. అంజుకు డౌట్ వచ్చి, ఇంకా అంకుల్ ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు వాటర్ వరల్డ్లో మీరు ఎక్కడున్నారు, అసలు వాటర్ వరల్డ్కి రానని మీరు ఎందుకు వచ్చారు అనేసి అంజు అడుగుతూ ఉంటుంది అనమాట. అదేం లేదు అంజు పాప, నేను అక్కడే ఉన్నాను, కానీ నాకు ఒక వర్క్ ఉండి అది క్యాన్సిల్ అయింది, అందుకే నేను వాటర్ వరల్డ్కి ఆ రోజు వచ్చాను అనేసి రణ్వీర్ కవర్ చేస్తాడనమాట. సరే పిల్లలు, ఇంకా నేను వెళ్తానులే అని చెప్పేసి రణ్వీర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.